పేరు సలీం అండి. బిజినెస్ లో రావడానికి ముందు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేశాను. మేరు క్యాబ్ లో 4 సంవత్సరాలు. ఆ తర్వాత సొంతంగా ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకున్నా. నా దగ్గర 40 వెహికల్స్ అటాచ్ వెహికల్ నడిచేది. సొంతంగా 10 కార్లు ఉండే, చిన్న కాల్ సెంటర్ ఉండే. 5 మంది అమ్మాయిలు కాల్ సెంటర్ లో పనిచేసేవాళ్ళు. నెలకి దగ్గర ₹1,00,000 సంపాదించే స్టేజ్ లో ఉన్నప్పుడు ఓలా క్యాబ్ ఓవర్ క్యాబ్ రావడం వల్ల మా ట్రావెల్స్ బిజినెస్ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. కొన్ని 10 వెహికల్స్ అమ్మాల్సి వచ్చింది. ఉల్టా 24 లక్షలు అప్పులో తెలియపోయి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ అవకాశం వచ్చింది. ఫస్ట్ టైం వెస్టింగ్ గురించి వెళ్ళినప్పుడు నేను కూడా నమ్మలేదు. ఎందుకంటే బయట మనం ఇంత కష్టపడి జాబ్ చేస్తాం, బిజినెస్ చేస్తాం, పెట్టుబడి పెట్టి ₹1,00,000 రావాలంటే కష్టము. ఇక్కడ సబ్బులు టేస్ట్ సేల్ చేస్తే ₹1,00,000 వస్తే నమ్మబుద్ధి అవుతుందా? చెవులో పెద్ద చామంతి పువ్వు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది కొత్తగా ఫస్ట్ టైం ఉన్నప్పుడు. అవునా కదా? కానీ ఫ్రీ చేయలేదు, డబ్బులు కట్టేది లేదు. ఎట్లయినా బయట కొనుక్కొని ఇక్కడ కొనుక్కోమంటున్నారు కదా అని చెప్పేసి ఆధార్ కార్డు ఇచ్చి ఐడి చేసుకున్నాం, ప్రొడక్ట్ తీసుకున్నాం. వాడడం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ అప్లై ఇంటికి రమ్మంటారు. జాయినింగ్ అయిన తర్వాత మీటింగ్కి రమ్మంటారు. అవునా కాదా? ఆ మీటింగ్కి రమ్మడం వల్ల సరే ఏంటో పిలుస్తారు మళ్ళీ అని చెప్పి ఒక మీటింగ్ పోయినా. ఆ మీటింగ్ లో చూసిన ఒక వ్యక్తిని, ఒక గొప్ప వ్యక్తి అనొచ్చు. సో సంగారెడ్డి మీటింగ్ వెళ్ళాను. అక్కడ షబ్బీర్ సార్ ఇంకా ఫాతిమా మేడం చదువుకున్నారు. గవర్నమెంట్ టీచర్, గవర్నమెంట్ మా ఊరు పక్కనే కడలూరులో ప్రిన్సిపల్ అయిన గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్, మేడం కలెక్టర్ ఆఫీస్ లో తహసీల్దార్. వీళ్ళిద్దరు చేయంగా గవర్నమెంట్ జాబ్ లో ఉండి మనకి కూడా చేయడానికి కొంచెం హోప్ పెరిగింది. అదే విధంగా ఇంకొక మీటింగ్ వెళ్ళాను ఇంటర్వ్యూ సార్ వాళ్ళ ఇంట్లో. వాళ్ళ ఇంట్లో మీటింగ్ చేసినప్పుడు ఆయన ఇల్లు చూసిన నేను. ఎందుకంటే అంతకుముందు క్యాబ్ డ్రైవర్ అంటే చిన్న చిన్న ఇల్లు ఉండేది. ఆ సార్ పెద్ద ఇల్లు చూసి ఆ ఇంట్లో సోఫాలు చూసి నేను ప్లాన్ వెళ్ళే ఆ కిటికీల పడదలు, ఆ సోఫాలు అంటే అదే చూస్తున్నాను నేను. సో ఆ రోజు బయటకు వచ్చినాక అనిపించింది ఇంత డబ్బున్న కోటీశ్వరుడికి చేస్తున్నప్పుడు మనకి వచ్చి ఇంకొంచెం హోప్ పెరిగింది. అదే విధంగా ఇంకొకసారి కంపెనీలోకి వెళ్ళాం. సికింద్రాబాద్ లో మీటింగ్ అటెండ్ అయ్యాం. అక్కడే గోకరం ఢిల్లీలో ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డిసిషన్ తీసుకున్నాను. ఈ బిజినెస్ లో చదువుకున్న వాళ్ళు కలెక్టర్ రైట్ నో జార్ఖండ్ కలెక్టర్ కేకే సింగ్ సార్ ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నాడు. అప్పటికే 8-9 లక్షలు తీసుకుంటున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నా. ఈ బిజినెస్ లో ₹1,00,000 వస్తే చాలు అని చెప్పి గట్టి నిర్ణయం తీసుకున్నా. కానీ 1,00,000 రానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ ఈ రోజు నా ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ 13 లక్షల పైన ఉందండి. నేను చదువుకున్నది 7వ తరగతి. నేను చదువుకుంది ఎంత 7వ తరగతి. మొన్న వాట్సాప్ లో ఒకటి మెసేజ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ ఏదైతే కానిస్టేబుల్ కి ఎంత జీతము, ఆ తర్వాత సీఎం కి ఎంత, కొన్ని లిస్ట్ వస్తే దాంట్లో చూసుకున్న హైయెస్ట్ ఇన్కమ్ 3 లక్షలు ఉంది. ఎవరైతే పెద్ద పోస్ట్ ఉంటుందో దాంట్లో నేను చిన్న చేసి మాట్లాడట్లేదు. కానీ 7th క్లాస్ చదువుకుని దానికంటే 4 రెట్లు తీసుకుంటున్నాను. నాకు అనిపించింది. ఒక రోజు ఇంకా 30,000